Hi Andy, I am Dr. Sajana. I am Medical Hospital's Medical Superintendent and విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ముగింపుతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. అయితే కృష్ణానదిలో వరద పరిస్థితి కారణంగా ఈసారి తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రకటించారు. ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం వారు. కావున భక్తులు గమనించగలుగుతారు. జై భవాని. అమ్మవారి లడ్డు ప్రసాదాలు బాంబులు కొండ దిగున కనకదుర్గ నగర్ వద్ద దర్శనానికి వచ్చేవారు ఘాట్ రోడ్డు మార్గాన వచ్చి కనకదుర్గా నగర్ మార్గాన దిగవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి వెనక్కి వెళ్లే అవకాశం ఎటువంటిది లేదు. Every year, Dasara Navaratri Utsavams will be performed in a grand manner, grand and traditional manner in Indrakieladri Ammavari Temple, Vijayawada, Andhra Pradesh. This year also, pilgrims are coming in a huge number, and the Devasthanam, in coordination with district administration and Endowment Department of Andhra Pradesh, have made elaborate arrangements for the visiting pilgrims. And till now, nearly 30 lakhs devotees have visited the temple and had darshan, convenient darshan. Priority was given to common public mainly. All arrangements were made for them. Nearly 1 lakh SFT shaded area was provided. 12,000 meters length queues were formed. Temporary toilets, free meal prasadam, and whatever needed were provided. 35,000 lakhs water bottles were provided. And శ్రీవారి భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ అధికారులు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఘనంగా విజయవంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఇంత బ్రహ్మాండంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారిగా నడిచిందని పేర్కొన్నారు. విజయదశమి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములు అయితేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి